స్వరమెత్తి స్తుతించెదం. జిహ్వా బలమును ప్రభుకర్పించి స్తుతి గీతం పాడెదము. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా. ఎరికో కోట గోడలన్నీ కూలిపోయే కాలిపోయే ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా ఆర్భటించగా. ఎరికో కోట గోడలన్నీ కూలిపోయే కాలిపోయే ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా ఆర్భటించగా. స్తుతులపై ఆసీనుడైన యేసయ్యా మా ప్రార్థనలు ఆలకించువాడా. స్తుతి యాగము చేయువాడే నిన్ను మహిమ పరచువాడు. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా. శత్రు సైన్యము దండెత్తగా యెహోషువ పాదన ప్రజలతో స్తుతించగా స్తోత్రం చేయగా. యూదా దేశమీదికి శత్రు సైన్యము దండెత్తగా యెహోషువ పాదన ప్రజలతో స్తుతించగా స్తోత్రం చేయగా. దేవుడే యుద్ధము జరిపెను అద్భుత జయమును పొందిరి. బెరెకా లోయలో కూడిరి కృతజ్ఞత స్తుతులు చెల్లించిరి. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా. ఆరాధించెదం ఆర్భటించెదం యేసుని సన్నిధిలో. ఆనందించెదం మరలానందించెదం దేవుని సన్నిధిలో. ఆరాధించెదం ఆర్భటించెదం యేసుని సన్నిధిలో. ఆనందించెదం మరలానందించెదం దేవుని సన్నిధిలో. తుఫానులు వరదలు విసిరి కొట్టగా
పోగా నీవు పదా అంటూ నన్ను నడిపినావు. నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలే నా కథ ముగించబోగా నీవు పదా అంటూ నన్ను నడిపినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా జీవితమంతా ప్రయాసలు పడగా శోధనల సముద్రములో మునిగిపోగా నా ఆశల తీరం అడుగంటిపోగా ఆప్యాయత చూపి ఆదరించినావు. నా జీవితమంతా ప్రయాసలు పడగా శోధనల సముద్రములో మునిగిపోగా నా ఆశల తీరం అడుగంటిపోగా ఆప్యాయత చూపి ఆదరించినావు. నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృపలేనిదే నేను బ్రతకలేనయా. నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృపలేనిదే నేను బ్రతకలేనయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. మంచిగా సచివతం గారు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో ప్రసాద్ గారు వచ్చి రండి.
తర్వాత మోజేస్ గారు సిద్ధంగా ఉండండి. మరి ఈ మీటింగ్కి సందర్భించి ఏర్పాటు చేసినటువంటి పాంప్లెట్లో ప్రకటించిన రీతిగా మరి దైవదాసులు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా నరసాపురంలో పరిచయం చేస్తున్నటువంటి దైవదాసులు విజయరాజయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి రండి. తర్వాత కాపవరంలో పరిచయం చేస్తున్నటువంటి పేతురయ్య గారిని కూడా వేదిక మీదకి రండి. అదేవిధంగా మరి పేరుపాలెంలో పరిచయం చేస్తున్నటువంటి మేకాయి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ ఆహ్వానాన్ని అందుకుని వేదిక మీదకి వస్తే మంచిది. ఎందుకంటే ఇక్కడ మీకోసం మరి సిద్ధపరిచినటువంటి ఆ సీట్లలో ఆసీనులు కమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవము దిగి వచ్చింది ప్రభు యేసుని రూపములో, అవకాశము మనకొచ్చింది పరలోకము చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. చిన్నపిల్లలందరికీ ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్ని పోయేవేనని చెప్పిన యేసయ్యా. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్ని పోయేవేనని చెప్పెను యేసయ్యా. చేప నోటిలో శకలు ఉందని తెలిసిన ఆయనకు, సృష్టిలో బహు సంపద ఉందని తెలియద యేసునకు. చేప నోటిలో శకెలు ఉందని తెలిసిన ఆయనకు, సృష్టిలో బహు సంపద ఉందని తెలియద యేసునకు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను కొదువ కలిగి జీవించాడు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను కొదువ కలిగి జీవించాడు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకు
యాత్రలో బాటసారివి నీవయ్యా. నీ దుఃఖ దినములను ఆనందముగా మార్చే దేవునితో రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో నీ దుఃఖ దినములను ఆనందముగా మార్చే దేవునితో రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో సంచరించుటకు నువ్వు సంతోషించుటకు నూతనముగా జన్మించి నీతి వస్త్రములు ధరించుము. సంచరించుటకు నువ్వు సంతోషించుటకు నూతనముగా జన్మించి నీతి వస్త్రములు ధరించుము. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. రండి ప్రసాద్ గారు రండి. రెండు చరణాల పాట పాడండి చాలు. అందరూ రెండు చరణాల పాటలు పాడితే బాగుంటుంది, ఎందుకంటే టైం కలిసి వస్తుంది కదా. హలో, నా నోట నీ పాటను పాడెదనయ్యా, నా నోట నీ పాటను పాడెదనయ్యా, నా స్వరమెత్తి నీ పాడెదను నా యేసయ్యా, నా స్వరమెత్తి నీ పాడెదను. హల్లెలూయని పాడెదనయ్యా నా యేసయ్యా, హల్లెలూయని పాడెదనయ్యా, నా నోట నీ పాటను పాడెదనయ్యా, నా నోట నీ పాటను పాడెదనయ్యా. ఆరాధించెదం ప్రభు యేసుని, ఆరాధించెదం మన ప్రభు యేసుని, ఆరాధించెదం ప్రభు యేసుని, ఆరాధించెదం మన ప్రభు యేసుని, ఆరాధించెదం యేసయ్యని, ఆరాధించెదం యేసయ్యని, ఆరాధించెదం మన యేసయ్యని, ఆరాధించెదం మన యేసయ్యని. నా నోట నీ పాటను పాడెదనయ్యా, నా నోట నీ పాటను పాడెదనయ్యా, నా స్వరమెత్తి నీ పాడెదను నా యేసయ్య, నా స్వరమెత్తి నీ పాడెదను. జీవము గల సంఘములో మనమున్నాము, జీవము గల సంఘములో కూడి ఉన్నాము, జీవము గల సంఘములో మనమున్నాము, జీవము గల సంఘములో కూడి ఉన్నాము. కన్నీటితో విత్తిన వారు, కన్నీటితో
సంతోషగానముతో పంట కోతురు, సంతోషగానముతో పంట కోతురు. నా నోట నీ పాటను పాడెదనయ్యా, నా నోట నీ పాటను పాడెదనయ్యా. నా స్వరమెత్తి నీ పాడెదను నా యేసయ్య, నా స్వరమెత్తి నీ పాడెదను. హల్లెలూయని పాడెదనయ్యా నా యేసయ్యా, హల్లెలూయని పాడెదనయ్యా. నా నోట నీ పాటను పాడెదనయ్యా. నీ సన్నిధిలో ఆనందము, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో ఆనందము, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సహవాసము, నీ సన్నిధిలో సహవాసము. నా నోట నీ పాటను పాడెదనయ్యా, నా నోట నీ పాటను పాడెదనయ్యా. నా స్వరమెత్తి నీ పాడెదను నా యేసయ్య, నా స్వరమెత్తి నీ పాడెదను. హల్లెలూయని పాడెదనయ్యా నా యేసయ్యా, హల్లెలూయని పాడెదనయ్యా. సృష్టికర్త మా యేసయ్యా, నీ శరణు కోరి వచ్చామయ్యా. సృష్టికర్త మా యేసయ్యా, నీ శరణు కోరి వచ్చామయ్యా. నీ సన్నిధిలో ఉన్నామయ్యా, నీ సన్నిధిలో ఉన్నామయ్యా. నీవు మాకు ఆత్మబంధువే, నీవు మాకు ఆత్మబంధువే. నా నోట నీ పాటను పాడెదనయ్యా, నా నోట నీ పాటను పాడెదనయ్యా. నా స్వరమెత్తి నీ పాడెదను నా యేసయ్య, నా స్వరమెత్తి నీ పాడెదను. హల్లెలూయని పాడెదనయ్యా నా యేసయ్య, హల్లెలూయని పాడెదనయ్యా. కరుణించవయ్యా, కాపాడవయ్యా, నీ కృపలో నన్ను దాచావయ్యా, నీ కృపలో నన్ను దాచావయ్యా. నీవు మాకు కన్న తండ్రివే, నీవు మాకు కన్న తండ్రివే. నా నోట నీ పాటను పాడెదనయ్యా, నా నోట నీ పాటను పాడెదనయ్యా. నా స్వరమెత్తి నీ పాడెదను నా యేసయ్య, నా స్వరమెత్తి నీ పాడెదను. హల్లెలూయని పాడెదనయ్యా నా యేసయ్య, హల్లెలూయని పాడెదనయ్యా. ప్రసాద్ గారు వందనాలు. ఎంతసేపు నిలబడారు? 5 2 పాడమండి, 5 పాడతారు. కింద కూర్చోలేని వాళ్ళందరూ కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోగలిగినటువంటి వాళ్ళందరూ కింద కూర్చోండి. అంటే కొంచెం కుర్చీలు కాస్త తక్కువగా ఉన్నట్టున్నాయి, అక్కడ భోజనాల దగ్గర ఉన్నట్టున్నాయి చైర్స్. కాబట్టి ఇక్కడ చక్కటి తివాచీ పరిచారు మీ అందరి కోసం. మంచి చక్కగా పచ్చగా ఉంది కదా, ఈ తివాచీ మీద కూర్చుని ఎంత బాగుంటుందో, మెత్తగా ఉంటుంది, చల్లగా. ఆ ప్లాస్టిక్ కుర్చీల మీద కూర్చుని వేడెక్కిపోతూ ఉంటుంది. అందుకనే చల్లగా మట్టి నేల, నెంబర్ 1 ఆరోగ్యకరమైన స్థలం ఇది. దేవుని సన్నిధిలో కూడా కింద కూర్చోవటం కూడా
దయచేసి గమనించండి, నేను కింద కూర్చోలేనయ్యా అన్నవాళ్ళు మాత్రమే కుర్చీలో కూర్చోండి. తతిమ వాళ్ళందరూ చక్కగా దేవుని సన్నిధిలో కింద కూర్చుంటే చల్లటి గాలి తగులుతూ ఉంటుంది. అమ్మా కూర్చుని ఏం చేయాలి? పాట పాడేటప్పుడు ఏం చేయాలంటే చప్పట్లు కొట్టాలి. ఏం చేయాలి? సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అని, కరతాళ ధ్వనులతో దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించాలి, చప్పట్లు కొట్టాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనమందరం దేవుని పని చేయాలి. దావీదు మహారాజు గారు ఏమంటాడంటే, నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడు ఆయనే అంటాడు. చేతులకు యుద్ధం అంటే ఏంటి చెప్పండి? చేతులతో యుద్ధం అంటే ఏంటండి? దెబ్బలాట వచ్చినప్పుడు 4 గుద్దులు కుదరడం ఏంటి? అది కాదు. దేవుణ్ణి స్తుతించటం యుద్ధం అంటే అది. పోరాటం, మన వ్రేళ్ళు మన చేతులు చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మనం స్తుతిస్తూ పాట పాడాలి. అంతేగాని ఏదో రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు, మా ఆస్తి అంతా ఎత్తుకుపోయారు అన్నట్టు కూర్చొని చూస్తే అట్ట. చాలామంది అలాగే కూర్చొని చూస్తున్నారు. ఇక్కడే ఉన్నారు కానీ ఎక్కడెక్కడికో ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. దయచేసి అందరూ చప్పట్లు కొట్టండి. పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టండి. పడ్డారా ఇంటి రాత్రి మీ ఇంట్లో దొంగలు పడ్డారా? ఏమండి, దయచేసి అందరూ చప్పట్లు కొట్టండి. కొడతారా? రాత్రి మీటింగ్కి వెళ్తే పద్దాక చప్పట్లు కొట్టేస్తున్నాడు ఆ పాస్టర్ గారు. లెగితే చప్పట్లు, కూర్చుంటే చప్పట్లు. ఏమండి, దయచేసి గమనించండి, మనుషులకు కాదు కొట్టాల్సింది, దేవునికి కొట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి. ఏంటమ్మా? రండమ్మా. రజనీ గారు అంటే ఎవరు? మీరమ్మా రండి. 2 శరణాలే పాడాలి. 2 శరణాలు అవగానే ఆపేయాలి లైన్. మోజేస్ గారు పాడారా? ఇంకా లైన్లోకి రాలేదు ట్రాక్. మరి మీరు ఇంకా అక్కడక్కడ నిలబడతా టైం అయిపోయింది. ఇక్కడ ముందు వచ్చిన వాళ్ళు ధన్యులు, వెనక వచ్చిన వాళ్ళు అంజులు అంట. మరి చూసుకోండి, మరి అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పాడమ్మా 2 శరణాలు పాడు. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఇన్నటికి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఇన్నటికి. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఎడబాయని నీ కృప. నెక్స్ట్ మోజేస్ గారు సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ మోజేస్ గారు. శోకపులో ఎలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. శోకపులో ఎలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఇన్నటికి.
దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం హల్లెలూయా. మోజెస్ గారు కృపతో నన్ను నీవు ఉంచినవయ్యా నీ దయలో నన్ను నీవు పెంచినవయ్యా నీ కృపతో నన్ను నీవు ఉంచినవయ్యా నీ దయలో నన్ను నీవు పెంచినవయ్యా నీవే నా మంచి యేసయ్యా 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 నీ కృపతో నన్ను నీవు ఉంచినవయ్యా నీ దయలో నన్ను నీవు పెంచినవయ్యా. అందరూ తప్పట్లు కొట్టండి, దేవుని ఆరాధించాలి. ఎన్ని కష్టాలు ఎదురైనను ఎన్ని బాధలు ఉన్నను ఎన్ని కష్టాలు ఎదురైనను ఎన్ని బాధలు ఉన్నను సుడిగుండాలలో చిక్కిన నన్ను నీవు నన్ను విడువని వాడవు సుడిగుండాలలో చిక్కిన నన్ను నీవు నన్ను విడువని వాడవు నీవే నా మంచి యేసయ్యా నీవే నా మంచి
యేసయ్యా, నీవే నా మంచి యేసయ్యా, నీవే నా మంచి యేసయ్యా, నీవే నా మంచి యేసయ్యా, నీవే నా మంచి యేసయ్యా. నీ కృపతో నన్ను నీవు ఉంచినావయ్యా, నీ దయలో నన్ను నీవు పెంచినవయ్యా. దారులు అన్నీ ఇరుకైనను మార్గము చూపిన దేవుడవు, దారులు అన్నీ ఇరుకైనను మార్గము చూపిన దేవుడవు, నే పడిపోయిన దారులలో త్రోవ చూపి నడిపించినావు, నే పడిపోయిన దారులలో త్రోవ చూపి నడిపించినావు, నీవే నా మంచి యేసయ్యా, 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 నీవే నా మంచి యేసయ్యా. నీ కృపతో నన్ను నీవు ఉంచినావయ్యా, నీ దయలో నన్ను నీవు పెంచినవయ్యా, నీ కృపతో నన్ను నీవు ఉంచినవయ్యా, నీ దయలో నన్ను నీవు పెంచినవయ్యా. నీవే నా మంచి యేసయ్యా, 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 నీవే నా మంచి యేసయ్యా. నీ కృపతో నన్ను నీవు ఉంచినావయ్యా, నీ దయలో నన్ను నీవు పెంచినవయ్యా. మంచిదండి, చక్కని పాట పాడి వినిపించారు మోజేస్ గారు. వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి భోజనాలు సిద్ధమైనవి, ఆహ్వానం వచ్చింది. మీరందరూ కూడా భోజనం చేసి దయచేసి రావాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. దయచేసి గమనించాలి. మరి భోజనాలు సిద్ధమైనవి, పిలుపు వచ్చింది. మీరందరూ వెళ్ళి భోజనం చేసి వచ్చి కూర్చుంటే రాత్రి 12 అయినా దండగలేదు, పేచి ఉండదు. ఇప్పటికి 8 కావస్తుంది టైం. కాస్త ప్రసంగాలు కాస్త అటు ఇటుగా మనం ప్రారంభించవచ్చు. ఎందుకంటే మనకి ఈటింగ్ అవ్వకుండా మీటింగ్ ఎక్కడ జరగదు. ఏమండి, ముందు ఈటింగు తర్వాత మీటింగు, ఏమంటారు? కాబట్టి దయచేసి అందరూ కూడా భోజనం చేసి రావాలని అక్కడ పిలుపునిస్తున్నారు గట్టిగా. ఆల్రెడీ 2-3 మరి కౌరు పెట్టారు.
దయచేసి గమనించవలసింది మనవి చేస్తాను. ఈ పాటల కార్యక్రమం కొనసాగించబడుతూ ఉంటుంది. మరి దయచేసి భోజనం చేసే వాళ్ళు త్వరగా వెళ్ళి భోజనం చేసి రావాల్సింది మనవి చేస్తున్నాం. మరి ఈ సందర్భంలో మరి అనూష నరసాపురం నుంచి మన మధ్యకు వచ్చినటువంటి యవన బిడ్డ అనూష వచ్చి ఒక చక్కటి గానాలాపన చేస్తుంది. ఆ తరువాత దీన మహారాష్ట్ర నుంచి మన మధ్యకు వచ్చారు, పేత్రి గారి బంధువులు. అవునా కాదా? మండపేట అంట, నేను కాస్త పొరపడ్డాను. మండపేట నుంచి మన మధ్యకు వచ్చారు, మోజేష్ గారి కుమార్తె అనుకుంటా. ఓకే ఓకే. దీనా గారు నెక్స్ట్, దీనా గారు పాడతారు. దీనా గారి తర్వాత ఒక్క నిమిషం ఆయన బాబు, ముందు పెట్టమన్నప్పుడు బెటర్, ఇప్పుడు వాయించేస్తూ ఉంటారు. 6ంటికి పెట్టండి అంటే వచ్చేసి 7ంటికి పెట్టారు. ఇప్పుడు మాత్రం మధ్యలో మాట్లాడేటప్పుడు కొట్టేస్తూ ఉంటారు మీరు. దయచేసి వినండి. జయరాజు గారు, దీనా గారి తర్వాత జయరాజు గారు పాట పాడండి. జయరాజు గారి తర్వాత తల్లిగారు ఎవరో వచ్చారు ఇందాక, నెహేమియా గారా? నిన్న పాడనన్నప్పుడు ఏంటి ఇంత బాగా ఎత్తుతున్నావు చెయ్య? అమ్మ నిన్ను కాదమ్మ, నువ్వు కూర్చో తల్లి, నువ్వు పిలవకముందే లేచి వస్తున్నారు మీరు. నెహేమియా అమ్మగారు, ఇది నయోమి గారు, నయోమి గారు పాడండి. నయోమి గారి తర్వాత అన్నపూర్ణమ్మ పాడద్దు. అందరూ 2 చరణాలే పాడాలి. మరి అనూష సింగర్ కాబట్టి 3 చరణాలు ఇచ్చాం. తతిమ వాళ్ళందరూ 2 చరణాలు పాడితే చాలు. ఓకే, పేర్లు గుర్తుపెట్టుకోండి నాయన. దేవుడు చెప్పానుగా. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కనులే చూసే ఈ సృష్టి నీదని, కరములు చాపి నిన్ను స్తుతించు జన్మే నాదని. కనులే చూసే ఈ సృష్టి నీదని, కరములు చాపి నిన్ను స్తుతించు జన్మే నాదని. నాలో ఉండగోరినావే, నన్ను నీ గుడిగా మలచినావే, నన్నింతగా కరుణించావే. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఇలా నన్ను మలిచావయ్యా. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఎలా నిన్ను పొగడాలయ్యా. కనులే చూసే ఈ సృష్టి నీదని, నీవు లేకుండా ఏ చోటే లేదని. అద్భుత సృష్టిని నే చూడను, నా 2 కనులు చాలవే. జరిగించిన కార్యములు నా ఆలోచన కందవే. అద్భుత సృష్టిని నే చూడను, నా 2 కనులు చాలవే. జరిగించిన కార్యములు నాలో
సాయము కోరగా నిన్ను చేరెనా ఏ బలహీనతను చూడవే గతకాలపు శాపములు నా వెంటను రానియవే సాయము కోరగా నిన్ను చేరెనా ఏ బలహీనతను చూడవే గతకాలపు శాపములు నా వెంటను రానియవే సాధనే నేర్పవయ్యా సాధ్యమే చేసావయ్యా గురిగా నిన్ను చూసానయ్యా ఘనముగా నన్ను మార్చావయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఇలా నన్ను మలిచావయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఎలా నిన్ను పొగడాలయ్యా కనులే చూసే ఈ సృష్టి నీదని నీవు లేకుండా ఏ చోటే లేదని కనులే చూసే ఈ సృష్టి నీదని కరములు చాపే స్తుతించుచున్నే నాదనే నాలో ఉండగోరినావే నన్ను నీ గుడిగా మరచినావే నన్నెంతగా కరుణించావే ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఇలా నన్ను మలిచావయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఎలా నిన్ను పొగడాలయ్యా బహుశ్రమల త్యాలోనా బహుశ్రమల మధ్యాలోనా మహోన్నతుడా తోడున్నావు ఎన్నెన్నో మేలులు చేసిన దేవా నాకెన్నో మేలులు చేసిన దేవా ఎన్నెన్నో మేలులు చేసిన దేవా నాకెన్నో మేలులు చేసిన దేవా
అర్పించు కానుకగా. ఎన్నెన్నో మేలులు చేసిన దేవా, నాకెన్నో మేలులు చేసిన దేవా, ఎన్నెన్నో మేలులు చేసిన దేవా, నాకెన్నో మేలులు చేసిన దేవా. దేవుని నామానికి స్తోత్రాలండి. అయ్యగారు అమ్మగారికి వందనాలు. అదేవిధంగా కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా దేవుని నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో చిన్న పాట పాడుకుని దేవుని మహింపరచుకుంటూ కన్నులు జారిన కన్నీరు అనే పాట పాడుకుందామండి. కన్నులు జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కనులు చూచును దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కనులు చూచును దేవుని కార్యాలు. పొందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. పొందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నులు జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కనులు చూచును దేవుని కార్యాలు. పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన. అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలే పాడేవులే. అవమాన పర్వాలే ముగిసేనులే, ఆనంద గీతాలే పాడేవులే. నవ్విరోళ్ళంతా ఇక ముందు తలలు వంచేను నీ ముందు, నవ్వినోళ్ళంతా ఇక ముందు తలలు వంచేను నీ ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన
దేవుడే మరచునా. కన్నులు జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కనులు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. అనుకోని శ్రమలెన్నో ఎదురొచ్చినా, ఆత్మీయుల ప్రేమని దురించిరా. అనుకోని శ్రమలెన్నో ఎదురొచ్చినా, ఆత్మీయుల ప్రేమని దురించిన. అసమాన ఘనుడైన నా దేవుడి బలమైన బాహువులు నిన్ను వీడునా. అసమాన ఘనుడైన నా దేవుడి బలమైన బాహువులు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ చెంత, లేదులే ఇక ఏ చింత. యేసు నిలిచాడు నీ చెంత, లేదులే ఇక ఏ చింత. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నులు జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కనులు చూచును దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కనులు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచుగా. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేను అనే పాట పాడాలని ఆశపడుతున్నాను. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదులుండలేక నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదులుండలేక నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమానిది నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపిని గ్రహించగానే ఆరాధించే వేళ యందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపిని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుండెన్ నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుండెన్ నీకే
చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతించును యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతించును యేసయ్యా హల్లెలూయా 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 ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతించును యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతించును యేసయ్యా బాధలలో మంచి బంధువువైనావు యాదులలో పరమ వైద్యుడైనావు బాధలలో మంచి బంధువువైనావు యాదులలో పరమ వైద్యుడైనావు చీకటి బ్రతుకులో దీపం నీవై పాపములన్నును కడిగిన దేవా చీకటి బ్రతుకులో దీపం నీవై పాపములన్నును కడిగిన దేవా నా ఉదిలో ఉదయించిన నీతి సూర్యుడా నీ బ్రతికిన దినములల్ల నిన్ను వేడిదా నా ఉదిలో ఉదయించిన నీతి సూర్యుడా నీ బ్రతికిన దినములల్ల నిన్ను వేడిదా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతించును యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతించును యేసయ్యా సాధనలో సంత రక్షకుడైనావు శ్రేష్ఠ ప్రేమ చూపి శ్రేయుడైనావు సాధనలో సంత రక్షకుడైనావు శ్రేష్ఠ ప్రేమ చూపి శ్రేయుడైనావు హృదయాయాదన తొలగించినావు కృపాసేమముతో నడిపించినావు
తొలగించినావు హృదయాయాదన తొలగించినావు కృపాక్షేమముతో నడిపించినావు నా కోసం భువికొచ్చిన దైవ మానవా నా బ్రతుకు దినములల్ల నిన్ను వేడిదా నా కోసం భువికొచ్చిన దైవ మానవా నా బ్రతుకు దినములల్ల నిన్ను వేడిదా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే స్తుతించును యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే స్తుతించును యేసయ్యా హల్లెలూయా 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 ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే స్తుతించును యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే స్తుతించును యేసయ్యా దేవుని స్తోత్రం. దేవత దేవునికి వందనాలండి. నా ఆత్మ తల్లిదండ్రులకి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని చిన్నాశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ్యా చిన్నాశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్నాశయ్యా ఓ యేసయ్యా ఆశయ్యా చిన్నాశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని
గొప్ప దేవుడా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా పాటలు అయిపోయింది పాటలు ఇప్పటికే టైం ఇస్ ఓవర్ అరగంట ముందుకు వెళ్ళిపోయిందని కేకలు ఎత్తున్నారు పెద్ద పాడాలనుకున్న వాళ్ళందరూ వచ్చి పాడారు పేర్లు చెప్పిన వాళ్ళందరూ పాడారండి పేర్లు చెప్పిన వాళ్ళు పాడారా పేర్లు చెప్పిన వాళ్ళు పాడారా పాడలేదా ఒకళ్ళు ఎక్స్ట్రా పాడారా ఒకలేంటయ్యా ఇంకా ఎక్కువే పాడినట్టున్నారు సరే మంచిది ఈ రాత్రి ఒక్క రాత్రి కాబట్టి సభ చిన్న చిన్న ప్రసంగాలు 3 ప్రసంగాలు ఉన్నాయి చిన్న చిన్నవి ఒక పెద్ద ప్రసంగం ఉంది పెద్ద ప్రసంగం అంటూ 2-3 గంటలు ఉండదు కానీ సంక్షిప్తమైనటువంటి సమయంలోనే ముగిస్తారు కాబట్టి మనం చాలా సుదూర ప్రాంతాల నుంచి దైవదాసులు మన మధ్యకు వచ్చారు కాబట్టి వారికి మనం చక్కగా సమయం ఇవ్వాలి ఇప్పటి వరకు ఎంతో చక్కగా పాటలు పాడి ప్రభునామాన్ని సంకీర్తన చేశారు ఆల్రెడీ అక్కడ మరి మీటింగ్తో పాటు ఈటింగ్ కూడా స్టార్ట్ చేశారు భోజనాలు జరుగుతూ ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే భోజనాలు చేస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడక్కడ రోడ్ల మీద నిలబడి ఏమండి పిచ్చాపాటి మాట్లాడుకోకూడదు భోజనాలు చేసిన వాళ్ళందరూ ఏం చేయాలంటే తిన్నగా నడుచుకుంటూ ప్రార్థనా స్థలానికి వచ్చేయాలి అక్కడక్కడ నిలబడి మాట్లాడుకోవటం అటు ఇటు తిరగటం అట్లా చేయకూడదు